ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన మీరేమైనా చిన్న పిల్లోడా మారం చేయడానికి? ఈ దెబ్బ తగ్గే వరకు చెప్పినట్టు వినండి. నేను ఇంట్లోకి రానిచ్చి తప్పు చేశాను. హలో మాస్టారు, మర్చిపోయారా? మీరు రానిచ్చారు కాబట్టి నేను ఇంట్లోకి రాలేదు. నేను రావాలనుకున్నాను కాబట్టే వచ్చాను. గుర్తు పెట్టుకోండి. నిన్ను కాపాడబోయి నాకు దెబ్బ తగిలిందని నువ్వేమీ నాకు సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో ఉంటున్నావు కాబట్టే వాడు నీ ప్రాణాలు తీయడానికి వచ్చాడు. సో ఇవన్నీ చేయాల్సిన అవసరం నీకు లేదు. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా? నేను ఇదంతా చేస్తుంది మీ మీద జాలితో కాదు. మరి ఇంకెందుకు చేస్తున్నావు? అంటే అది ఏదో రూమ్మేట్స్ కదా, అందుకే హెల్ప్ చేస్తున్నా. అయ్యో మిస్ అమ్మా. వాట్? రూమ్మేట్సా? అవును, ఈ రూమ్ షేర్ చేసుకుంటున్నాం కదా, అందుకు సాయం చేస్తున్నా. ఏ రేపు ఎప్పుడైనా నాకు అవసరం వస్తే మీరు చేయరా ఏంటి? డౌటే లేదు, నేను అస్సలు చేయను. సరే, ఏమైనా కావాలంటే అడగండి. నా పేరు పిలవడం ఇష్టం లేదనుకుంటే ఎప్పుడు పిలుస్తారు కదా లూజు అని, అలా అయినా పిలవండి చాలు. అప్పటిదాకా మీరు రెస్ట్ తీసుకోండి, నేను జ్యూస్ చేసి తీసుకొస్తా. దేవుడా, ఆయన బాగున్నారు, నాకు అదే చాలు. మిస్ అమ్మా. చెప్పు రాతోడ్. ఏంటి రాతోడు అలా చూస్తున్నావు? ఏమీ లేదు మిస్ అమ్మా. ఇందాక నా మీద జరిగిన అటాక్ మనోహరియే చేయించిందనిపిస్తుంది. గుడికి నేనొక్కదాన్నే వెళ్లేలా ప్లాన్ చేసింది. అవును మిస్ అమ్మా, నువ్వు ఇంటికి తిరిగి రావు అనుకుంది. నువ్వు వచ్చేసరికి నీ అడ్డు కూడా తొలగించుకోవాలని చూస్తుంది. మనోహరితో ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి రాతోడ్. ఈ ఇంట్లో ఎవరికి ఎటు నుంచి ప్రమాదం వస్తుందో మనకి తెలీదు. పోనీ ఆయనకి చెప్దామంటే మన దగ్గర ఆధారాలు లేవు. అవును మిస్ అమ్మా. ఆయనతో ఏదో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నట్టున్నావు. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తా. ఒక్క నిమిషం మిస్ అమ్మా. ఒక అన్నలా నిన్ను నేను ఒకటి అడగొచ్చా? అడుగు రాతోడ్. నువ్వు నిజంగా రూమ్మేట్ అనుకునే మా సార్కి ఏం కావాలన్నా చూసుకుంటా అన్నావా? అంటే ఏం లేదు, ఇందాక మా సారుకు దెబ్బ తగలగానే నువ్వు పడిన బాధ, నీ కన్నీళ్ళు, ఆ భయం చూసినప్పుడు నువ్వు మిస్ అమ్మలా కాదు, మా అమ్మగారిలా అనిపించావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.